ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇలా మాట్లాడుచున్నాడు. ఏమని అంటే, మీరు నన్ను ఎన్నుకొనలేదు, మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను నియమించాను అని. దేవుని నిజ సేవకులంతా కోరేది ఇదే, ఫలించాలని. క్రీస్తు ఆదేశానుసారంగా ఆయనలో ఫలించేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. సహోదరి సహోదరులారా, దేవుని సేవకునిగా స్థిరంగా నిలిచి ఉండే పనిని, దేవుని ఆశీర్వాదాల ముద్రను కలిగి ఉండే పనిని సాధించాలని మోషే ఆశయము. మనకు ఈ ఆశయము ఉండకూడదా? చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.